సింగర్ కల్పన ఆత్మహత్య కేసు ప్రస్తుతం దుమారాన్ని రేపుతోంది. 2 రోజుల వరకు తమతో బాగానే మాట్లాడిందంటున్నారు కేబీహెచ్పీ అపార్ట్మెంట్ వాసులు. కానీ ఒక్కసారిగా ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పనను పోలీసులు స్థానికంగా ఉన్న హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్యులు మెరుగైన వైద్యం చేస్తున్నారు. సింగర్ కల్పన జోల్ ఫ్రెష్ అనే నిద్ర మాత్రలను వేసుకుంది. అయితే కల్పనకు ఆమె భర్త ప్రసాద్ ఫోన్ చేశారు. కల్పన ఫోన్ తీయకపోవడంతో వెంటనే అపార్ట్మెంట్ సెక్యూరిటీకి కాల్ చేశారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు కల్పన ఉంటున్న ఇంటి డోర్ బెల్ కొట్టినా కూడా ఆమె తీయలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డోర్ లాక్ పగలగొట్టి బెడ్ మీద అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కల్పనకు వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి మరీ చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియగానే కల్పన భర్త ఆమె కూతురు హైదరాబాద్ చేరుకున్నారు. సింగర్ కల్పన గురించి తెలియని వారు లేరు. శాస్త్రీయ సంగీతంలో ఆమెకు మంచి పట్టుంది. దాదాపుగా 1500 సినిమా పాటలు పాడారు. 3000కు పైగా స్టేజ్ షోలు చేశారు. కానీ సడన్ గా ఆమె ఆత్మహత్య యత్నం అందరినీ షాకు గురిచేసింది. ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య పోరాడుతోంది కల్పన. అయితే ఆమె జీవితమే విషాదభరితం. మొదటి భర్తతో విభేదాలు వచ్చాయి. ఆమెకు ఓ కూతురు కూడా ఉన్నారు. మొదటి భర్తతో చాలా ఏళ్లు ఇబ్బందులు పడ్డారు. చివరకు తన కూతురుని తీసుకుని బయటకు వచ్చేశారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే ఆమెకు అనారోగ్య సమస్యలు కూడా రావడంతో ఇటు జీవితంతో అటు శరీరంతో పోరాటం చేయాల్సి వచ్చింది. ఒకానొక దశలో చాలా లావుగా మారారామె. కానీ చాలా కసిగా ఎక్సర్సైజ్లు డైట్ చేసి బరువు తగ్గించుకున్నారు. తన కూతురుకు గొప్ప జీవితం ఇవ్వాలన్నదే ఆమె ఆశయం. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ చేసిన కల్పన మదురై ఈ శ్రీనివాస్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. 5 ఏళ్ల వయసులోనే అప్పట్లో సాలూరు వాసురావు చేకూర్చిన కుటుంబం సినిమాలో పాట కోసం గాత్రాన్నిచ్చింది. అప్పటి నుంచి గాయనిగా రాణిస్తూనే ఉంది. ఎన్నో వేల షోస్ చేసింది. సింగర్గానే కాదు నటిగాను రాణించింది కల్పన. బాలనటిగా 30కి పైగా చిత్రాల్లో నటించింది. 3 ఏళ్ల వయసులోనే ఈనాడు అనే మలయాళ చిత్రంలో నటించింది. బాలయ్య నటించిన సీతారామ కళ్యాణంలో కూడా మెరిసింది. తెలుగు తమిళంలో ఎక్కువగా పాడిన కల్పన కన్నడ మలయాళంలో కూడా అడపాదడపా 1-2 పాటలు పాడి మెప్పించారు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమర్పించింది. మెలోడీ సాంగ్స్తో పాటు రాగాలపరమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పి బాలు, కేవి మహాదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయని గాయకులతో కలిసి అనేక పాటలు ఆలపించారు. అయితే తాను సినిమా షోలు ఇతరత్ర వ్యవహారాల వల్ల బిజీగా ఉండిపోయింది. తన కూతురును బంధువుల దగ్గర ఉంచారామె. కానీ ఏం జరిగిందో తెలియదు. కూతురిపై లైంగిక దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి. దీంతో ఆమె కేసు కూడా పెట్టిందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. అంతకు మించిన వివరాలు ఆ కేసులో ఏమీ తెలియరాలేదు. ఎందుకంటే ఆడపిల్ల విషయం కాబట్టి ఆమె చాలా గొంబనంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం బయటకు వచ్చింది. సింగర్ కల్పన మరో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజాంపేటలోని ప్రివిలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో భర్తతో కలిసి ఉంటుందని తెలిసింది. అంటే ఆమె మరో పెళ్లి చేసుకున్నట్లు అర్థమవుతోంది. కానీ ఎవరికి ఆమె వ్యక్తిగత విషయం గురించి పెద్దగా తెలియదు. మంగళవారం రాత్రి అంటే ఫిబ్రవరి 4న సాయంత్రం చెన్నైలో ఉన్న భర్త ప్రసాద్ విల్లా సెక్రటరీ వెంకటరెడ్డికి కాల్ చేశాడు. నాకు సాయం కావాలి, మా ఆవిడ ఆరోగ్యం బాగోలేదు, అపస్మారక స్థితిలో ఉన్నట్లు నేను సీసీ కెమెరా ఫుటేజ్లో చూశానన్నారు. ఆయన అపార్ట్మెంట్ సూపర్వైజర్ నంబర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి కల్పనకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా కల్పన బెడ్ పై పడి ఉంది. అప్పుడే ఆమె అపస్మారక స్థితికి చేరుకుంటోంది. నిద్ర మాత్రలు మింగినట్లు చెప్పారు. దీంతో వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విల్లా సెక్రటరీ ఓ మీడియా సంస్థ ఇదంతా కూడా మాట్లాడారు. కల్పన ఆమె భర్త ఇద్దరే ఇక్కడ ఉంటున్నారు. 5 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. చాలా మంచివారు, అన్యోన్యంగా ఉంటున్నట్లుగా మాకు అనిపించింది. లోపల గొడవల గురించి అయితే మాకు తెలియదు. అసోసియేషన్ కార్యక్రమాలకు కల్పన వచ్చేవారు. హుషారుగా పార్టిసిపేట్ చేస్తారని చెప్పారు ఆయన. అయితే సడన్ గా ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపు. ఈ విషయం తెలిసిన వెంటనే సింగర్ సునీత, శ్రీకృష్ణ సహా ఆమె సన్నిహితులు, స్నేహితులు ఆసుపత్రికి వచ్చారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది ఎవరికీ తెలియదు. ఇటు ఈ భర్త ఎవరు, రెండో పెళ్లి చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. అయితే కల్పన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన మీద కల్పన పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే గొడవ భర్తతో కాదు కూతురుతో అనే విషయం ఇప్పుడు బయటపడింది. పోలీసులు కల్పన భర్తతో ప్రత్యేకంగా మాట్లాడారు. అందరూ కూడా కల్పనకు ఆమె భర్తతో వివాదం ఉండొచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడేమో కల్పనకు తన పెద్ద కూతురుతో వాగ్వాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో కల్పన పెద్ద కూతురు ఉంటుంది. ఆమెను హైదరాబాద్కు వచ్చేయాలని కల్పన అడిగారట. దీనికి కల్పన కూతురు అస్సలు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్లోనే వాగ్వాదం జరిగిందట. దీంతో ఈ ఒత్తిడి వల్లే కల్పన ఆత్మహత్య అటెంప్ట్ చేసి ఉంటారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో కానీ కల్పన కోలుకున్న తర్వాత అసలు విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
ఇప్పుడున్న సింగర్స్లో శాస్త్రీయ సంగీతం మీద అమితమైన పట్టున్న గాయనిగా కల్పనకు పేరుంది. ఎందుకంటే ఆమె తండ్రి రాఘవేందర్ శాస్త్రీయ సంగీతంలో పట్టున్న వ్యక్తి, మంచి గాయకుడు కూడా. తల్లి సైతం గొప్ప సింగర్ సులోచన అంటే ఆ రోజుల్లో ఆమె మంచి శిక్షకురాలుగా కూడా పేరు తెచ్చుకున్నారు. అందుకే చిన్నప్పటి నుంచే సంగీత ప్రపంచంలో పెరిగారు కల్పన. స్టూడియోలు తిరుగుతూ పాటలు పాడేవారు. అంతేకాదు చదువులో కూడా టాపర్ కల్పన. ఎంసీఏ చదివారు. కానీ ఆ తర్వాత సింగర్గా వరుస ఛాన్సులు రావడంతో గాయనిగా సెటిల్ అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించారు కల్పన. ఇప్పుడు సింగర్గానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బిజీగా ఉన్నారు. సంగీతం మీద అవగాహన ఉన్న ఆమెతోనే కఠినమైన పాటలు పాడించేవారు సంగీత దర్శకులు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాటలు పాడారు. ఇప్పటికీ పాడుతున్నారు. బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసిన ఆమె హౌస్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. అయితే తన చిన్నప్పటి జీవితం ఎంత ఆహ్లాదంగా సాగిందో, పెద్దయ్యాక ఆమెకు వరుసగా కష్టాలు వచ్చాయి. మొదటి భర్తతో వేధింపులు వచ్చాయి. ఆ తర్వాత కూతురును కొంతమంది ఇబ్బంది పెట్టడంతో ఆమె పోలీస్ కేసు కూడా పెట్టే వరకు వ్యవహారం వెళ్ళింది. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఈ భర్త ఎవరు? అతన్ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? అసలు కల్పన ఆత్మహత్యాయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందనేది తేలిపోనుంది. కల్పన కోలుకుంటే అసలు విషయాలన్నీ బయటకు వచ్చే ఛాన్స్ ఉందని పోలీసులు చెబుతున్నారు. మరి కల్పన అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. I'm Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. No issues. She's perfectly fine and happy and healthy now. My amma, she's a singer. She's doing her LLB and also doing her PhD. So Danvalla, she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet, and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate say you do. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. లోగో డౌన్ ఇట్ అన్న, లోగో డౌన్ ఇట్ అన్న. లోగో పెట్టాలి. ఇదే డోరా కిచెన్ చూడాలి, కిచెన్ డోర్ వస్తుంది.